పెడుతున్నాను, చూడండి ఎలా వస్తుంది. ఇది ఎవరి డిమాండ్ కాదు, ఏదో తినాలని సింక్ చేసుకుంటున్నాం. గెస్ట్లు వచ్చారు ఇంటికి. బాగా కడుక్కోండి చేసే ముందు, ఎందుకంటే మధ్య ఇసుగా అంతా ఉంటుంది కదా, హల్వా కదా, కడుపులో పోయిందంటే దాన్ని కావాలంటే. ఇవన్నీ కట్ చేసుకోవాలి, ఎంత ఉంటాయి కదా. చేసుకోవాలన్నమాట. సో దట్ ఏమైపోతుందంటే చూసారు కదా, ఇదంతా డస్ట్ వేస్ట్ ఉంటే మన పైన అదంతా వచ్చేది. సో క్లీన్ చేసుకుంటే మనకి తినే బాగుంటుంది. క్లీన్ చేసుకున్న తర్వాత మర్చిపోకండి అది లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది. సో నేనైతే మొత్తం తురిమేసి ఇవన్నీ అంటే క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాను. ఇది ఫైనల్ లుక్. సో నేనైతే తురిమేది ఇది ప్లేట్ క్యారెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. తురిమేద్దాం. మీకు ఎంత కావాలో ఎంత లావు కావాలో అది చూసుకోవాలి. మా దగ్గర అయితే ఇది ఉంది, మీ దగ్గర ఎలా ఉందో మనకు తెలియదు కదా. మనకి ఇదైతే చాలా లావు అయిపోద్ది, అది ఉడకడం చాలా నీట్ అయిపోద్ది. సో మనది చిన్న చూస్ చేస్తుంది, చిన్న సైజ్ చూద్దాం. ఇది పెద్ద టాస్క్ అనమాట క్యారెట్ అనడానికి. నేనైతే ఇది కట్ చేసేసుకున్నాను, తురిమేసుకున్నాను మొత్తం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే మీకు చూపిస్తాను చూడండి. మెయిన్లీ నెయ్యి, తర్వాత మనకి జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి అవి వేసుకుని మీ ఇష్టం, అవి వేసుకునేది ఉంటే వేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు చేయాల్సిన మెయిన్లీ ఏంటంటే స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించేసుకొని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత హీట్ చూసుకోండి. హీట్ అయిన తర్వాత కొంచెం లైట్ వేయాలి. సో ఏదైనా మీరు యూస్ చేసే ముందు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటే సో ఇదైతే ప్యూర్ గీ. ఇది వచ్చేసి డైరెక్ట్ డైరీలోంచి తీసుకొచ్చాం. ఇలాంటివి యూస్ చేసి ఏంటంటే మనకి హల్వా టేస్ట్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా కొంచెం అలా కరిగించిన తర్వాత ఒక ఏంటంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది కాజు వేసుకోవాలి. కాజు కొంచెం లైట్గా మనకి హీట్ అయిన తర్వాత సో ఇది కొంచెం
కొంచెం బ్రౌనీగా అయ్యేదాకా మీరు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత సో మనకైతే ఒక ఇలాచి పడిపోయింది బై మిస్టేక్, అది చూసుకోండి ఒకసారి మీరు. నేను వచ్చేసరికి మా వైఫ్ ఏం చేసిందంటే బాగా మొత్తం ఇవన్నీ ప్లేట్లు వేసేసి అవన్నీ జీడిపప్పు అన్నీ ఒలిచేసి పెట్టేసింది. థ్యాంక్ యూ వైఫ్ గారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి కొంచెం బ్రౌనింగ్ అయ్యాయి మీరు చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మనం కిస్మిస్ వేసేసుకుందాం. ఇవి మీకు బెలూన్స్ లాగా ఉబ్బిన దాకా మీరు ఆగాలన్నమాట. బెలూన్స్ లాగా ఉబ్బుతుంది ఇప్పుడు కిస్మిస్. అవి సో మనకి ఇక మీరు చూసుకున్నట్టయితే మొత్తం డ్రై అయిపోయింది. కొంచెం గీ చేసుకుందాం మనం. మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు స్టవ్ అనేది ఇవి ఫ్రై చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే ఏమైపోతుందంటే ఎక్కువ బ్రౌన్ అయిపోయేసి మొత్తం మాడిపోతుంది. అది సిమ్లోనే పెట్టి చేయండి మ్యాక్సిమం. సో మీరు చూస్తున్నారు ఇది చూడండి ఎలా వేసిన కిస్మిస్ మనకి ఇప్పుడు ఎలా అలా అంటే బౌల్ లాగా ఎలా ఉబ్బిపోతుంది. సో ఇవైతే మనకి బాగా వేడైపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఇలాచీ తీసుకొని మనం ఒక సైడ్ పెట్టేసుకుందాం. ప్రస్తుతానికి సైడ్ పెట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదైతే మొత్తం వేసేసుకోవాలి. నాకు ఒక్క 2 నిమిషాలు 2 to 4 minutes నాకు స్టవ్ దగ్గర నుంచి ఉంటేనే ఎంతో స్ట్రగుల్గా ఉంది. హౌస్ వైఫ్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలా చేస్తుంటారు కానీ నిజంగా యాక్స్ వాళ్ళకి. ఇప్పుడే మా ఊళ్ళో ఇచ్చాడు. ఇది వచ్చి నా కొడుకేడు. మాది లవ్ మ్యారేజ్. ఆ స్టోరీ తెలియదు కదా, మీకు స్టోరీ కావాలని కామెంట్ చేయండి చెప్తాను. హాయ్ 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 చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సరే బాయ్ చెప్పు. అయితే బాయ్ చెప్పేస్తా. బాయ్ చెప్పు. బాయ్ అది అనమాట. పిల్లలు ఉంటే చాలా టైం పాస్ అయిపోతుంది. ఇంట్లో ఏం వర్క్ చేసినా చేయకుండా వాళ్ళతో. ఫైనల్లీ ఇదైతే మనకి మొత్తం బ్రౌనిష్ అయిపోయింది. బ్రౌనిష్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే గ్యాప్లో నేను ఏం చేశానంటే ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో క్లీన్గా ఉండాలి కదా అందుకని. ఈ బ్రౌనిష్ మీరైతే ఈ మూత అయితే పెట్టద్దు. మూత పెట్టి మీరు ఆ గ్యాప్లో ఏమైపోద్ది అంటే కింద అడుగు మాడిపోతుంది. అడుగు మాడితే మనకి ఆ స్మెల్ తోటి ఇంకా తినబుద్ధి కాదనమాట. సో ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మిల్క్ పోసేసుకుందాం. పచ్చిపాలు పోస్తుందని మీకు డౌట్ రావచ్చు. పచ్చిపాలు పోసినా ఎలా అయినా ఇలా బాయిల్ అవుతాయి కదా. ఏదైనా ఒకటే, పచ్చిపాలు పోసుకున్నా బాయిల్ మిల్క్ పోసుకున్నా ఏదైనా ఒకటే.
సో ఇదైతే మనకి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మిల్క్ పోసాం కాబట్టి మనం ప్లేట్ పెట్టేసుకొని మీరు ఏం చేయండి అంటే అలానే వద్దు 2 మినిట్స్కి ఒకసారి 10 సెకండ్స్కి ఒకసారి చూసి మీరు బాయిల్ చేసుకుంటారు, అది తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే మనకి అది ఏమైపోతుంది అంటే మాడిపోతే మనకి టేస్ట్ పోతుంది. సో అది వీడియో పాజ్ చేస్తున్నా అంటే మధ్యలో వీడియో ఎందుకు పాజ్ చేస్తున్నా అంటే ఇదంతా నేను క్లీన్ చేసుకుని ఇదంతా చూసుకుంటా ఉండేసారు కదా, అంటే వీడియో ల్యాగ్ అయిపోతుంది, చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి పాజ్ చేస్తున్నాను. సో మేకింగ్ మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మళ్ళీ పాజ్ చేస్తున్నాను. చూసారా ఇలా బాయిల్ అవుతుంది, మనం ఒకసారి ఇలా తిప్పుకోవాలి. పాలు ఆ పచ్చి వాసన పోయేదాకా మీరు కొంచెం బాయిల్ అవ్వనియండి, తొందరపడి షుగర్ వేయకండి. షుగర్ వేస్తే ఏమైపోతుందంటే ఆ పచ్చి వాసన అనేది అలానే ఉంటుంది. ఇంకా ఇదే అనమాట మెయిన్ ఇది కుక్ చేయాలి. బాగా షట్ పడుతుంది, పిల్లల్ని అలా అలవాటు చేయకండి. ఉండే అక్కడ తీసుకెళ్ళి గ్యాస్ దగ్గర తీసుకెళ్ళి అలా పెట్టడం సెగ అయితే బాగా పడుతుంది. ముందు ఎండాకాలం కదా, ఆయిల్ లాగా చూసుకోవాలి. ఒకటే దగ్గర ఉంది 4 5 6 7 8 9 10. నేనైతే మన టేబుల్ స్పూన్ కాదు సెర్లాక్ స్పూన్ అనమాట ఇది, ఈ స్పూన్ తోటి 10 వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. సో ఇప్పుడు ఇదైతే బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ సైడ్ పెట్టుకున్నాను కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అయితే పైన అప్లై చేసేద్దాం. టేస్ట్ అయితే చూసేంత అయితే బాగా కాలిపోతుంది. సో కొంచెం పుల్లయ్యాక కొంచెం అయితే ప్రస్తుతానికి కొంచెం కూల్ అయిపోయింది కదా. సో ఫస్ట్ది ఎవరికంటే నాకు సపోర్ట్ చేసేది మీరే కాబట్టి ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో టేస్ట్ చేసేస్తున్నా ఎలా ఉందో. సూపర్, నాకైతే నచ్చింది. చూద్దాం మా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండదు. ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇచ్చేస్తాను, వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత తింటారేమో. ఇది మేకింగ్ వీడియో.
క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సో చూసారుగా క్యారెట్ హల్వా ఎలా చేయాలో. సో నాకు వచ్చిన విధానంతో నేను చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది అలా చేసుకోండి. సో మీ సపోర్ట్ అయితే కంపల్సరీ నాకు కావాలి. నీడ్ యువర్ సపోర్ట్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత బాగా వీడియోస్ చేయగలుగుతాను. మీకు సపోర్ట్ చేయలేదు అనుకోండి, మేము ఎక్కడ ఉన్నా అక్కడ ఆగిపోవాలి. సో మీరు సపోర్ట్ చేయండి. మీకు ఏం వీడియో కావాలో నెక్స్ట్ కామెంట్ చేయండి నాకు. నేను ఆ వీడియో కంపల్సరీ నేను చేసి చూపిస్తాను. అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది పర్టికులర్గా ఇదే వీడియో చేయాలని కాదు. అన్ని వీడియోస్ అంటే హోమ్ టూరు, హోమ్ కుకింగ్, మొత్తం హోమ్ టూరు, విలేజ్, స్ట్రీట్స్ అన్నీ మొత్తం చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. పర్టికులర్గా ఇది చేయడానికంటే నాకంటూ అది ఏం లేదు. సో అది మీ సపోర్ట్ అయితే కంపల్సరీ నాకు కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.